ఈసారి దీపావళికి ముందు కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులు పెన్షనర్లకు పెద్ద ఉపశమనం ఇవ్వవచ్చు. మనీ కంట్రోల్ నుండి వచ్చిన వార్తల ప్రకారం జూలై నుండి డిసెంబర్ 2025 వరకు కరువు భత్యాన్ని 3% పెంచవచ్చు. ఇది జరిగితే ప్రస్తుతం 55%గా ఉన్న కరువు భత్యం 58%కి పెరుగుతుంది. దాదాపు 1 కోటి మంది ఉద్యోగులు పెన్షనర్లు దాని ప్రత్యక్ష ప్రయోజనాన్ని పొందుతారు. ప్రభుత్వం ప్రతి సంవత్సరం 2 సార్లు కరువు భత్యాన్ని సమీక్షిస్తుంది. జనవరిలో ఒకసారి, జూలైలో రెండవసారి. నవరాత్రి తర్వాత దీపావళికి ముందు దీన్ని ప్రకటించవచ్చని భావిస్తున్నారు. ఈ సంవత్సరం మార్చిలో ప్రభుత్వం జనవరి నుండి జూన్ 2025 వరకు డిఏని 2% పెంచింది. ఆ సమయంలో డిఏ 53 నుండి 55%కి పెరిగింది. ఇప్పుడు తదుపరి పెంపుదల డిఏ 3% ఎక్కువ పెరిగితే అది నేరుగా 58% అవుతుంది. దీనివల్ల ప్రతి నెల జీత, పెన్షన్ కొన్ని ₹100 పెరుగుతాయి. ఇది పండుగ సీజన్లో ఉపశమనం కలిగిస్తుంది. డియర్నెస్ అలవెన్స్ ఎల్లప్పుడూ ప్రాథమిక జీతం లేదా ప్రాథమిక పెన్షన్ ప్రకారం లభిస్తుంది. దీని అర్థం ప్రతి వ్యక్తి అందుకునే మొత్తం అతని ప్రాథమిక జీతం లేదా పెన్షన్పై ఆధారపడి ఉంటుంది. ఒక పెన్షనర్ ప్రతి నెల ₹9,000 పెన్షన్ పొందుతున్నాడని అనుకుందాం. ప్రస్తుతం 55% డిఏ ప్రకారం అతనికి ₹4,950 అదనంగా లభిస్తుంది. డిఏ 58%కి పెరిగితే అతనికి ₹5,220 లభిస్తుంది. ఈ విధంగా అతనికి ప్రతి నెల ₹270 అదనంగా లభిస్తుంది. ఇప్పుడు ఒక ఉద్యోగి మూల జీతం 18,000 అనుకుందాం. ప్రస్తుతం 55% డిఏ అంటే 9,900 ఇస్తున్నారు. డిఏ 58% అయితే 10,440 అవుతుంది. అంటే ప్రతి నెల ₹540 పెరుగుదల ఉంటుంది. ఈ మొత్తం చిన్నదిగా అనిపించవచ్చు, కానీ మొత్తం సంవత్సరానికి జోడిస్తే చాలా మార్పు ఉంటుంది. అంతేకాకుండా పండుగల సమయంలో ప్రతి రూపాయి ప్రాముఖ్యత పెరుగుతుంది. ప్రభుత్వం పారిశ్రామిక కార్మికులకు CPI-W అంటే వినియోగదారుల ధరల సూచిక నుండి వచ్చిన డేటా ఆధారంగా డిఏని లెక్కిస్తుంది. ఆహార పదార్థాలు, రోజువారీ వస్తువుల ధరలు పెరిగితే ఈ సూచిక కూడా పెరుగుతుంది. తదనుగుణంగా డిఏ పెరుగుతుంది. ఇప్పటివరకు ప్రభుత్వం నుండి అధికారిక ప్రకటన రాలేదు, కానీ గత సంవత్సరాల మాదిరిగానే ఈసారి కూడా దీపావళికి ముందు, నవరాత్రి తర్వాత ఈ ప్రకటన వెలువడే అవకాశం ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వం ఈ పద్ధతిని అవలంబిస్తుంది. పండుగకు ముందు ఉద్యోగులకు ఉపశమనం లభిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ఈసారి కూడా ఇదే జరుగుతుందని భావిస్తున్నారు.